అయ్యో అక్క, కూర్చో అక్క. శరణ్య, ఏంటి నువ్వు బట్టలు ఉతుకుతున్నావు? తను కదా ఉతకాలి, ఏంటి ఇదంతా? ప్రీతి, ఏమైందమ్మా? మీరే చెప్పండి అత్తయ్య గారు. పని మనిషి దర్జాగా ఓ పక్క నిలబడుంటే ఇంటి కోడలు పనిదానిలాగా బట్టలు ఉతుకుతుంది. అసలేంటి శరణ్య, నువ్వు ఇంట్లో పనులు పని మనిషితో చేపించాల్సింది పోయి నువ్వు ఆ పనులు చేయడం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అత్తయ్య గారు, ఈ ఇంటి కోడలు అనన్యనా శరణ్యనా? అది కాదక్క, తనకు ఒంట్లో కొంచెం నలతగా ఉంది అంటే. ఉంటుంది, ఎందుకుండదు? పని మనుషులు పని తప్పించుకోవడానికి ఇలాంటివేగా చెప్తారు. అన్ని వింటూ ఉంటే పనులన్నీ వీళ్ళు యజమానులతోనే చేపిస్తారు. పాపం, అది కాదక్క. శరణ్య, అసలేంటి ఓవర్ చేస్తున్నావు? పని మనిషి మీద నీకంత ప్రేమేంటి? తనేదో నీ సొంత అక్కైనట్టు తనని వెనకేసుకొస్తున్నావు. ఇలాంటివి కాస్త మానుకో. ఇంటి కోడలిగా నీ స్థాయి గౌరవంగా ఉంటుంది.